హస్తినాపురానికి రాజైన శంతన మహారాజు గంగాదేవి వెళ్ళిపోయిన తరువాత కొంతకాలం ఒంటరిగా జీవించాడు. కానీ ఒకరోజు గంగాదేవి తన కుమారుడు అయిన దేవవ్రతుణ్ణి తీసుకొని వచ్చి ఇలా చెప్పింది: మహారాజా, ఇదిగో నీ కుమారుడు దేవవ్రతుడు. ఇతను అన్ని విద్యల్లో నిపుణుడు, ధర్మాన్ని కాపాడే మహావీరుడు. ఇక మీదట ఇతనే నీతో ఉంటాడు అని చెప్పి గంగాదేవి మళ్ళీ అంతర్ధానం అయింది. దేవవ్రతుడు సాధారణ బాలుడు కాదు. అతను చిన్నప్పటి నుంచే అద్భుతమైన ప్రతిభ చూపించాడు. అతనికి ప్రపంచంలోని గొప్ప గురువులు విద్యలు నేర్పారు. దేవతల గురువు అయిన బృహస్పతి రాజనీతి, ధర్మశాస్త్రం నేర్పారు. అసురుల గురువు అయిన శుక్రాచార్యుడు రాజకీయ మాయాజాలం, యుక్తులు గురించి నేర్పారు. మహాయోధుడు పరశురాముడు ధనుర్విద్య, యుద్ధ విద్యలు నేర్పించారు. ఈ ముగ్గురు గురువుల దగ్గర నేర్చుకున్న దేవవ్రతుడు ప్రపంచంలోనే అత్యుత్తమ యోధుడుగా మారాడు. అతని శక్తి, తెలివి, ధర్మబుద్ధి చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కాలం గడిచింది. దేవవ్రతుడు యువకుడిగా ఎదిగాడు. శంతన మహారాజు తన కుమారుడి ప్రతిభ చూసి ఎంతో సంతోషించాడు. అతను హస్తినాపుర యువరాజుగా ప్రకటించాడు. ఒకరోజు శంతన మహారాజు గంగాదేవి తీరంలో సంచరిస్తూ ఉండగా అక్కడ ఒక సుగంధం, అపూర్వమైన వాసన అతన్ని ఆకర్షించింది. ఆ వాసన అనుసరించి వెళ్ళినప్పుడు ఒక అందమైన యువతిని చూశాడు. ఆమె సత్యవతి. ఆమె ఒక మత్స్యకారుడి కుమార్తె. నదిలో పడవ నడిపే పని చేసేది. ఆమె అందం, వినయ స్వభావం చూసి శంతనుడు ఆమెపై ప్రేమలో పడ్డాడు. శంతనుడు ఆమె తండ్రి దగ్గరకు వెళ్ళి వివాహం కోసం అడిగాడు. అప్పుడు సత్యవతి తండ్రి ఇలా అన్నాడు: మహారాజా, నా కూతురు రాజమహిషి అవ్వాలి. కానీ ఒక షరతు ఉంది. ఆమెకు పుట్టే పిల్లలే రాజ్యానికి వారసులు కావాలి. ఈ మాట విన్న శంతనుడు దిగ్భ్రాంతికి చెందాడు. ఎందుకంటే అప్పటికే దేవవ్రతుడు యువరాజు. అతన్ని తప్పించి ఇంకొకరిని రాజుగా చేయడం ధర్మానికి విరుద్ధం. అందుకే శంతనుడు బాధతో మౌనంగా తిరిగి వచ్చేశాడు. శంతనుని బాధ గమనించి దేవవ్రతుడు అసలు విషయం తెలుసుకున్నాడు. తండ్రి సంతోషం కోసం తన జీవితాన్ని మార్చే నిర్ణయం తీసుకున్నాడు. దేవవ్రతుడు సత్యవతి తండ్రి దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాడు: నేను హస్తినాపుర రాజ్యాన్ని వదులుకుంటాను. నీ కూతురు కుమారులే రాజులవుతారు. కానీ సత్యవతి తండ్రి ఇంకా అనుమానపడ్డాడు. నీ పిల్లలు తర్వాత రాజ్యం కోసం పోరాడుతారేమో అని. అప్పుడు దేవవ్రతుడు ఒక భయంకరమైన ప్రమాణం చేశాడు: నేను జీవితాంతం వివాహం చేసుకోను, బ్రహ్మచారిగా ఉంటాను, నాకు ఎప్పటికీ సంతానం ఉండదు అని. ఈ మాటలు వినగానే దేవతలు కూడా ఆశ్చర్యపోయారు. ఆకాశం నుండి పుష్పవర్షం కురిసింది. ఆ రోజు నుండి దేవవ్రతుణ్ణి భీష్ముడు అని పిలిచారు. భీషణమైన ప్రమాణం చేసినవాడు. దేవవ్రతుడి త్యాగాన్ని చూసి శంతన మహారాజు కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతన్ని ఒక గొప్ప వరం ఇచ్చాడు. నీకు ఎప్పుడు చనిపోవాలో నీవే నిర్ణయించుకుంటావు అని. ఇది ఇచ్ఛా మరణం అని పిలుస్తారు అని వరం ఇస్తాడు. తర్వాత శాంతనుడు సంతోషించి సత్యవతిని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి 2 కుమారులు పుట్టారు: చిత్రాంగుడు, విచిత్రవీర్యుడు. చిత్రాంగుడు పెద్దవాడిగా రాజ్యాన్ని పాలించడం ప్రారంభించాడు. కానీ ఒకసారి గంధర్వుడితో యుద్ధంలో చనిపోయాడు. దీంతో చిన్నవాడు విచిత్రవీర్యుడు రాజు అయ్యాడు. విచిత్రవీరుడికి పెళ్లి చేయాలని భావించిన భీష్ముడు కాశీ దేశానికి వెళ్ళాడు. అక్కడ స్వయంవరం జరుగుతుండగా అంబ, అంబిక, అంబాలిక ఈ 3 రాజకుమార్తెలను బలవంతంగా తీసుకొచ్చాడు. ఇది మహాభారతంలో ఒక పెద్ద మలుపు. అంబ ఇప్పటికే శల్వుణ్ణి ప్రేమించింది. భీష్ముడు ఆమెని వదిలిపెట్టాడు. కానీ శల్వుడు ఆమెను అంగీకరించలేదు. దాంతో అంబ భీష్ముడిపై కోపంతో ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించింది. చివరికి ఆమె తపస్సు చేసి తరువాత జన్మలో శిఖండిగా పుట్టింది. విచిత్రవీరుడు అంబిక, అంబాలికలను వివాహం చేసుకున్నాడు. కానీ కొద్ది కాలంలోనే సంతానం లేకుండా చనిపోయాడు. దీంతో కురువంశం నిలిచిపోవడానికి ప్రమాదం ఏర్పడింది. ఇప్పుడు సత్యవతి ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. తన మొదటి కుమారుడు అయిన వ్యాస మహర్షిని పిలిచి అంబిక, అంబాలికల ద్వారా సంతానం పొందించింది. వీరికి పుట్టిన వారు ధృతరాష్ట్రుడు, పాండు, విదురులు. ధృతరాష్ట్రుడు కౌరవుల తండ్రి. పాండు
పాండవుల తండ్రి. ఇక్కడి నుంచే మహాభారతం అసలు కథ ప్రారంభమైంది. భీష్ముని ప్రతిజ్ఞ వల్ల ఆయన సింహాసనం వదిలాడు. పెళ్లి చేసుకోలేదు. కురువంశ భవిష్యత్తు మారిపోయింది. ఈ ఒక్క నిర్ణయం వల్లే అంబ ప్రతీకారం, కురువంశ సమస్యలు, పాండవ కౌరవుల యుద్ధం వరకు దారితీసింది.